హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వై రెడ్డి అఫీషియల్. ఈ ఛానల్లో మనం డే 2 బిగ్ బాస్ సీజన్ 9 గురించి రివ్యూ తీసుకుందాం. సంజన వర్సెస్ హౌస్ ఎవరు కరెక్ట్ అనేది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రాము రాథోడ్ ఇంత ఇన్నోసెంటా అని మీకు అనిపించిందా చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ టెనెంట్స్ అండ్ వర్సెస్ ఓనర్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఓనర్స్కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు కూడా బిగ్ బాస్ ఓనర్స్కి చిన్న పవర్ ఇచ్చాడు. నామినేషన్స్లో మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళని నామినేట్ చేయమని చెప్పి. సో నా ఓనర్స్ అంతా పక్కకి వెళ్ళి డిస్కషన్ చేసుకొని సంజనాని నామినేట్ చేశారు. వాళ్ళ పాయింట్స్ ఏంటి అంటే, మనీష్ చెప్తాడు సంజనాతో, మీ నుంచి నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అండ్ మీరు ప్రతిదీ గొడవ వేసుకుంటున్నారు, కొద్దిగా ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఇంట్లో కూడా పర్మిషన్ లేకుండా వస్తున్నారు అనే పాయింట్స్తో నామినేట్ చేశారు. ఇక్కడ నాకేమనిపించింది అంటే, సంజనా గారికి నుంచి కొద్దిగా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని అనిపించింది. ఎందుకంటే ఫుల్గా గొడవలు వేసుకుంటున్నారు, నేను ఒక సెలబ్రిటీస్ అనే ఒక గర్వం కొద్దిగా చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరితో కొద్దిగా రూడ్గా మాట్లాడుతూ ఉన్నారు. సో కొద్దిగా నాకు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నెగిటివ్ వైబ్స్ ఉన్నట్టే అనిపించింది. సో ఇంకా ఈ డిస్కషన్ జరిగేటప్పుడు మధ్యలో కూడా బర్నీ గారు అండ్ టెనెంట్స్ మిగిలిన వాళ్ళతో డిస్కషన్ ఒక చిన్న క్లిప్ చూపించాడు. దాంట్లో ఏమొచ్చిందంటే, సంజనా గారు మీరు టిప్ టాప్గా రెడీ అయ్యి ఓనర్లా తిరుగుతున్నారు అని చెప్పారు. సో అక్కడ ఈ మనీష్ గారు చెప్పిన పాయింట్స్కి కొద్దిగా ఓకే అన్నట్టు ఆ బిగ్ బాస్ ఆ క్లిప్ వేసినట్టున్నాడు. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్గానే ఉన్నాయి. ఇక్కడ సంజనాదే తప్పు అని క్లియర్గా ఆడ కనిపిస్తుంది. ఈ గొడవలో సంజన గారు మాట్లాడేటప్పుడు ఈ ప్రియా గారు కూడా వచ్చి బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పి ఒక చిన్న వర్డ్ యూజ్ చేస్తారు. జనరల్గా అది అంత బ్యాడ్ వర్డ్ ఏం కాదు, బట్ దాని పాయింట్ తీసుకొని ల్యాగ్ మీద ల్యాగ్ చేసి పెద్ద గొడవ చేస్తారు. డోంట్ యూజ్ దట్ వర్డ్స్ అంటారు. అంటే అది అంత పెద్ద బ్యాడ్ ఏం కాదు, జనరల్గా యూజ్ చేసేవాడు. కానీ దాన్ని పాయింట్ చేసుకొని కొద్దిగా ఈ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసినట్టుంది. సో ఇదే గొడవలో పక్కన ఫ్లోరస్ సైని గారు కూడా గొడవ అయిపోయిన తర్వాత ఇది నార్మల్ కామన్ వర్డ్ అని చెప్పి చాలా కూల్గా చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఈ సంజనా గారు అస్సలు పట్టించుకోకుండా ఫ్లోరస్ సైని గారి మీద కూడా రివర్స్ చేసి అరుస్తారు. ఇక్కడ ఫ్లోరస్ సైని గారు చాలా ఓవర్ సెన్సిటివ్గా ఉన్నట్టున్నారు. సో చాలా కూల్గా చెప్పడానికి చెప్పారు. ఇద్దరి మధ్యన కొంచెం గొడవ జరుగుతుంది. సో సంజనా గారు మీతో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను అని ట్రై చేస్తున్నాను అంటే ఇక్కడ కూడా కొద్దిగా ఈగో అనిపిస్తుంది. అంటే నాతో మంచిగా ఉండలేకపోతే నువ్వు ఈ హౌస్లో ఉండడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ మాట అన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా ఈగో కొద్దిగా కనిపిస్తుంది. నేను ఇది ఎవరితో మాట్లాడుతున్నావు అనే పాయింట్స్ ఎక్కువసార్లు గొడవలు ప్రతిసారి తీస్తూ ఉన్నారు. క్లియర్గా అది ప్రాజెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నీతో నేను మంచిగా ఉండకపోతే నువ్వు ఉండలేవు అన్నట్టుగా ఆమె ప్రాజెక్ట్ చేసింది. అట్లే ఫ్లోరస్ సైని గారు కూడా నాకు కూడా నీతో మాట్లాడడం ఇష్టం లేదులే అని డిస్కషన్ అనేది కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ సాంగ్ వస్తానే అందరూ లేసి వచ్చి బాగా యాక్టివ్గా డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఈ రీతు గారు హాట్ వాటర్ కావాలి అంటే కొద్దిగా చిన్న గుంజులు ఇచ్చేసి టాస్క్ ఇచ్చేసి వాటర్ ఇస్తారు. తర్వాత సంజనా గారికి కూడా కొద్దిగా డ్యాన్స్ స్టెప్స్ వేయించుకొని బనానాస్ ఇచ్చేస్తారు. దాని తర్వాత ఇంకా టిఫిన్ వస్తుంది, మార్నింగ్ ఫుడ్ వస్తుంది టెనెంట్స్కి. సో వాళ్ళు తినేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అయ్యే గొడవ. ఇక్కడ మటుకు మనకి రాము రాథోడ్ అనేది టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడు. ఇక్కడ రాము రాథోడ్ది ఏం తప్పలేదు. ప్రియా వీళ్ళు అండ్ శ్రీజ గారు ఊరికి అనవసరంగా కొద్దిగా ఎక్కువ గొడవ ఓవర్ చేశారు. సో ఇక్కడ అసలు ఏమైందంటే, ఇక్కడ సంజన అండ్ రాము రాథోడ్ వీళ్ళు కూర్చొని ఫుడ్ తింటా ఉంటే
ఈ టెనెంట్స్లో ఈ ప్రియా అండ్ శ్రీజ గారు వచ్చి మాకు కొద్దిగా ఫుడ్ ఇవ్వండి టేస్ట్ చేస్తామని వస్తారు. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతారు. ఇచ్చేటప్పుడు ఈ శ్రీజ వచ్చి అయ్యో మేము ఫుడ్ తింటున్నాము బుక్ అయిపోతామేమో అని ఒక మాట ఉంటుంది. అది విన్న తర్వాత రామరాథోడ్ గారు రియాక్ట్ అవుతారు. సో ఏంటంటే మేము బుక్ అయిపోతాం ఇవ్వద్దు అని అంటారు. సో అదే ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన ఫుడ్ ఇవ్వకూడదు అని ఏం లేదు. బట్ అదేదో అది కూడా శ్రీజ ఫస్ట్ అన్న తర్వాత ఈయన రామరాథోడ్ గారు ఆ మాట ఎత్తుతారు. అక్కడంత పెద్ద రాంగ్ ఏం లేదు. బట్ దానికి ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు ఫుల్ ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. మీరు ఇలా మాట్లాడతారా, మేము అన్ని ఫుడ్ ఇస్తున్నాం కదా అది ఇది అని చెప్తారు. యాక్చువల్గా ఈ ఓనర్స్ మంచి అనిపించుకోవడానికి ఫుడ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పాడంటే బిగ్ బాస్, ఓనర్స్ ఫుడ్ ఓనర్స్ తినాలి, వీళ్ళకి ఇవ్వకూడదు. టెనెంట్స్ ఫుడ్ టెనెంట్స్ తినాలి, వీళ్ళకి ఇవ్వకూడదు. బట్ ఇక్కడ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే ఒక చిన్న టాస్క్ పెట్టుకొని ఇంప్రెస్ చేసుకొని ఇద్దామని ఫిక్స్ అయ్యారు. బట్ బిగ్ బాస్ ఏం చెప్పలేదు కాబట్టి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈ టెనెంట్స్ ఫుడ్ వచ్చి ఓనర్స్ తింటే ఏం సెన్సిబుల్గా ఉండదు కదా అనే ఉద్దేశంతో మనం బుక్ అయితే మనకు పనిష్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో రాము గారు చెప్పారు. బట్ దీనికి ప్రియా గారు అండ్ శ్రీజ గారు ఓవర్ రియాక్ట్ అయిపోయి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, మాకు తెలిసి మేము ఎలా ప్రవర్తించాలో మేము అలానే ప్రవర్తిస్తామని చెప్పి పెద్ద రాద్ధాంతం చేసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి బర్నీ గారితో ఇదేమన్నా కరెక్టా బర్నీ గారు, నోట్ కాడ ఫుడ్ లాక్కున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ బర్నీ గారు ఈడికొచ్చి ఏదైనా దేనికాడైనా గట్టిగా ఉండండి కానీ ఫుడ్ దగ్గర మాత్రం లాక్కోవద్దు, వాళ్ళు వచ్చి తినాలనిపిస్తే ఇవ్వండి, మీరు ఆపొద్దు అని చెప్తారు. బట్ ఇక్కడ నాకు రీతు చౌదరి మటుకు భలే నచ్చిందండి. ఎందుకంటే మధ్యలో రామరాథోడ్ కాడికి పోయి మంచిగా సజెషన్ ఇస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, అది ఎలా ప్రొజెక్ట్ అయిందో క్లియర్గా ఆడికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేయండి, ఈ గొడవ ఇది సాల్వ్ అయిపోతుందని మంచిగా సజెషన్ ఇస్తుంది. సో తర్వాత రాము గారు అండ్ ప్రియా గారి దగ్గరికి వెళ్ళిపోయి అన్నం ఫుడ్ తింటూ ఉంటే కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఫుడ్ ఎత్తుకొని పోయి వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తా చాలా కూల్గా మంచిగా, నేను అలా అనుకోలేదండి ప్రియా గారు శ్రీజ గారు, ఐఎమ్ సారీ అని చెప్పి మీరు కొద్దిగా ఫుడ్ తినండి అని చెప్పి ఎంత సారీ చెప్తున్నా ఈ ప్రియా అండ్ శ్రీజ గారు ఇంకా ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. అనవసరంగా ఇప్పుడు మీరు వస్తున్నారు రామరాథోడ్ గారు, మీరు రావడం వల్ల నేను విలన్ అయిపోతున్నాను ప్రజల్లో ఊరికే అని అంటుంది. అంటే తను బయటికి విలన్గా పోకూడదు అని అనుకుంటాను, కానీ ఇక్కడ వీళ్ళు చేసే గొడవకి వీళ్ళు నెగిటివ్ అవుతారు కదా, అది ఆలోచించాలి కదా మామూలుగా. అలా కాకుండా ఇలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి మరీ గొడవ పెద్దది చేసుకున్నారు. బట్ శ్రీజ వచ్చి ఫస్ట్ రైజ్ అయినా లాస్ట్కి కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిసేపటికి కూల్ అయిపోయి రాము గారితో కూడా కొద్దిగా మంచిగా మాట్లాడుతుంది. ఆ బట్టలు ఉతికే కాడికి వెళ్ళి ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి కూల్ అయిపోతుంది. అండ్ ప్రియాను కూడా అంటుంది, ఈరోజు మీరు కొద్దిగా ర్యాష్గా మాట్లాడారు ప్రియా, ఇట్లా మాట్లాడుతుందని చెప్పుద్ది. సో ఇక్కడ నా మనీష్ వచ్చి నేను అన్నీ గమనిస్తాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటాను అని చెప్పి మేము ప్రతిదీ ఇస్తున్నాం మీకు, మీరు ఈ మాదిరిగా చిన్న స్పూన్ ఫుడ్కి ఇలానా అని చెప్పి గొడవ వేసుకుంటాడు. సో అక్కడ అనవసరం ఈ మనీష్ రావడం అండ్ గొడవ చేసుకోవడం. సో ఇక్కడ రాము రాథోడ్ గారి బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా ఇన్నోసెంట్గా కొద్దిగా భయస్థుడుగా ఉన్నాడు. అతను తప్పు ఉద్దేశంతో అనలా. సో శ్రీజ అనే మాటకి జస్ట్ ఆ మాట అనేసాడు, మేము బుక్ అవుతామేమో అని చెప్పి ఇవ్వద్దని కూడా అనలేదు. బట్ వీళ్ళే కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. మీకేమనిపిస్తుందో మీకు కొద్ది కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత గొడవ చేశారా, ఈ గొడవ తర్వాత వీళ్ళు ఈ ఓనర్స్ డిస్కషన్ చేసుకుంటారు. వీళ్ళు మనం ఏం అడిగితే అది ఇస్తున్నాము, ఇంక నుంచి మనం ఇవ్వకూడదు అని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిన వాళ్ళు అలానే ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ గొడవ తర్వాత బర్నీ గారికి తనుజ గారికి కాఫీ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే
మంచిగా ప్రొజెక్ట్ అవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు, అంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ గొడవ సంజనాతో ఫ్లోరా సైనితో. ఈ సంజన గారు ప్రతి ఒక్కరితో ఊరికే గొడవ పెట్టుకున్నారండి. అసలు ఈ గొడవ ఏం జరిగిందో క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ ఎవరితో తప్పో మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్. అసలు ఏం జరిగిందంటే ఫ్లోరా సైని గారు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ షాంపూ అండ్ కండిషనరు ఆడ కింద పెట్టేస్తున్నారు. పైన షెల్ఫ్లో ఉంటాయి, ఆ షెల్ఫ్లో పెట్టకుండా కింద పెట్టున్నారు. ఇది క్లీన్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి అంటే ఎవరికైనా కొద్దిగా డైలీ అంత పెద్ద వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా అనేది కొద్దిగా చిరాకు విసుగు వస్తాయి. సో అందుకు ఈ ఫ్లోరా సైని గారు జస్ట్ ఏం అనలేదు, జస్ట్ సంజన గారి కాడికి వచ్చి ఇవి తీసి పైన పెట్టుకోమని చెప్పారు. అది దానికి సంజన గారు ఓ రియాక్ట్ అయిపోయారు. ఇక్కడ సంజన గారు బాత్రూంలో అవి ఉండాలండి, ఎందుకంటే మనం ఇది ఇల్లు కాదు, లోపలికి ఒకసారి వెళ్ళిన తర్వాత బట్టలు ఇప్పేసిన తర్వాత ఏదన్నా మర్చిపోతే బయట పెట్టుకున్నామంటే మళ్ళీ రావాలంటే మళ్ళీ బట్టలన్నీ వేసుకొని రావాలి అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏదో ఆ ఆర్గ్యుమెంట్ ఆమె చెప్తుంది. ఈ చెప్తూ ఉంటే మధ్యలో ఫ్లోరా సైని గారు కూడా ఏదో చెప్పబోతూ ఉంటే సంజన గారు సడన్గా రియాక్ట్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోయి మొహంలో అంతా సీరియస్గా పెట్టేసుకుని ఐఎమ్ నాట్ డన్ మీరు ఇంత మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఓవర్గా రియాక్ట్ అయిపోతారు, కోపపడిపోతారు. తర్వాత మీరు చాలా ఫ్లోరా సైని గారు చాలా స్మార్ట్, ఎదుటి వాళ్ళు మాట్లాడనియరు అని చెప్పి కోపపడేతలకి ఫ్లోరా సైని గారు కొద్దిగా చాలా ఎమోషనల్ ఉన్నట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ మాటలకి కొద్దిగా ఎమోషన్ అయిపోయి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతాను, మీకు ఎప్పుడు రెడీగా నాతో మాట్లాడాలనిపిస్తే చెప్పండి, అప్పుడు వస్తాను మాట్లాడదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి ఫుల్గా ఏడ్చేస్తారండి. ఎందుకు చాలా ఎమోషన్ అయిపోయినారు. జనరల్గానే అంత ఎమోషన్ ఉన్నట్టుంది. సో చాలా ఎక్కి ఏడుస్తుంది. ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బాగా నచ్చారు, ఎందుకంటే ఆమె దగ్గరికి వెళ్ళి కూల్ చేసి ఓకే కామ్ డౌన్ అని చెప్పి కొద్దిగా కూల్ చేసి ఆ ప్రాబ్లం ఇష్యూ అంటే ఈని. సో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఆయన మానిటర్గా ఉన్నాడు కాబట్టి సంజన గారికి వెళ్ళి చెప్తారు. వీళ్ళు ఎవరు చెప్పినా కానీ ఆ సంజన గారు అస్సలు ఒప్పుకోరు, ఖచ్చితంగా నేను అక్కడే పెట్టుకుంటాను అంటారు. జస్ట్ ఇది బాయ్స్ బాత్రూమ్ కాబట్టి సరే పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ గర్ల్స్ బాత్రూంలోనే పెడతారు కానీ బయట పెట్టుకోరు. తర్వాత బర్నీ గారు చెప్తారు, హరీష్ గారు వచ్చి చెప్తారు, మొత్తం హౌస్ మొత్తం చెప్పినా కానీ ఎవరు చెప్పినా వినరు, సీరియస్ అయిపోతారు. ఎవరితో మాట్లాడుతున్నా అని ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. నేను ఎవరు మాట వినను, నాకు బిగ్ బాస్ చెప్పలేదు, నాకు బిగ్ బాస్ చెప్తేనే రూల్స్ ఎవరు చెప్పలేదు అని అంటారు. బిగ్ బాస్ ప్రతిదీ రూల్ నీకు రాసి ఇవ్వరు కదండి, జనరల్గా అది కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా కానీ. సో మళ్ళీ ఇప్పుడు హరీష్ గారు కూడా చాలా కూల్గా సింపుల్గా మాట్లాడుతున్నా ఇన్నే వినదండి. ఎంత సీరియస్గానే అంత అందరి మీద రివర్స్ చెప్తా, హౌస్ మొత్తం చెప్తున్నా కానీ అస్సలు వినదు. నేను తీన్ అంటారు, రూల్స్ లేవు అది ఇది ఏదేదో మాట్లాడుతుంది. తర్వాత హరీష్ గారు వచ్చి ఈయన్ని సరే ఫ్రెండ్స్ ఆమె అంటున్నారు కదా, మీ అమ్మాయిలంతా కలిసి ఆడ పెట్టండి, ఆ టాస్క్ వాళ్ళకి ఇవ్వండి, ఆమెకి ఇవ్వండి, ఎలా చేస్తారు చూద్దామని అంటాడు. దానికి సంజన గారు ఓవర్గా కోపం ఫేస్ సీరియస్గా పెట్టేసి నేను ఎందుకు చేస్తాను, అది నా టాస్క్ కాదు, తన టాస్క్ తనే చేయాలి, తనే క్లీన్ చేయాలి అని చెప్పుద్ది. సో ఇప్పుడు నీకు చేసేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, నువ్వు అది ఆలోచించాలి. ఈ సంజన గారు అదేం ఆలోచించట్లేదు. ప్లస్ ఈ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ అమ్మాయిలందరినీ టెనెంట్స్ మొత్తం ఉన్న అమ్మాయిలందరినీ అడుగుతారు, అంటే మీకు అది అలా కింద పెట్టుకోవడం వల్ల మీకు ఏది ఇబ్బంది లేదా, ఇబ్బంది లేకుండా ఉంటే ఓకే ఆమెను పెట్టుకొని ఇద్దామని అడుగుతారు. బట్ అందరూ మాకు ఇబ్బంది అని చెప్తారు. సో అందరూ హౌస్లో అందరూ అంత ఇబ్బందిగా మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది, అలా పెట్టుకుంటే మాకు నచ్చదన్నప్పుడు మీరు అప్పటికైనా కొద్దిగా కూల్ అవ్వాలి. అప్పుడు కూడా నేను ఖచ్చితంగా పెట్టుకుంటాననే ఇష్యూ ఆర్గ్యూ చేస్తుంది. మళ్ళీ లాస్ట్లో ఇష్యూ డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరీష్ గారు సారీ చెప్పి కొద్దిగా కూల్ చేసి కొద్దిగా మంచిగా మాట్లాడిన తర్వాత ఓకే ఇప్పుడు సరే పెట్టుకోండి అని చెప్పి మీరు మంచిగా ప్రేమగా చెప్పారు కాబట్టి
నేను వింటాను. ఆ ఫ్లోరా గారు వచ్చి నాకు కొద్దిగా రూడ్గా మాట్లాడినారు, సో అందుకే నేను వినలేదు, మంచిగా ప్రేమగా చెప్తే నేను ప్రాణమైనా ఇస్తాను అని చెప్పుద్ది. ఇక్కడ సంజన గారి తప్పేంటి అంటే, ఫ్లోరా గారి మీద ఉన్న కోపం ఇంతకుముందు జరిగిన గొడవలో ఇక్కడ బ్యాక్ పిచ్చింగ్ ఓడి దగ్గర ఆమె మీద కొద్దిగా కోపం పెట్టుకునింది. అదే పాయింట్లో ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఈ రెండింటి కోపం మీద, ఆమె మీద కోపము ఇలా చూపించుకోకూడదు. సో హౌస్ అన్న తర్వాత ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాము, ఇక్కడ అందరికి కామన్గా ఉంటుంది. సో నీ ఫెసిలిటీస్ నువ్వు చూసుకోకూడదు, కొద్దిగా సెన్సిబుల్గా ప్రవర్తించాలి. ఈ గొడవ తర్వాత మళ్ళీ నైట్ ఈ సంజన గారు కూర్చొని ఈ ఇమాన్యుల్తో ఈ శ్రీజ గారు పెద్ద సైకో, ఈ సైకోలో మాట్లాడుతుంది, ఈ ఊరికి అందరితో గొడవలు వేస్తుంది అని చెప్తారు. మన తర్వాత సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు, అది ఇది అంటారు. ఆమెకు లేవు అనిపిస్తుంది నాకు, ఆమెకు లేనటివి ఈ అందరికి లేవు అంటూ ఉంటుంది. తనుజ గారి మధ్యన అండ్ హరీష్ గారి మధ్యన చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇక్కడ ప్యూర్లీ మిస్అండర్స్టాండింగ్, ఇక్కడ ఎవరిది తప్పని చెప్పలేము. తనుజ గారు తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గానే అనిపిస్తారు, అండ్ హరీష్ గారు కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా అనిపిస్తారు. జస్ట్ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్, ఇదేం పెద్ద ఇష్యూ చేయాల్సిన పని ఏం లేదు. బట్ తనుజ గారు కొద్దిగా ఎమోషన్ అవుతారు. మేబీ ముందు ఎపిసోడ్లో చూస్తే కొద్దిగా ఆమె సహజంగా కొద్దిగా ఎమోషనల్ పర్సన్లా ఉంది. సో అందువల్ల కొద్దిగా ఎమోషన్ అయినట్టున్నారు, మనం దాన్ని ఏమంత జడ్జ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఇద్దరిదైతే తప్పు లేదనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, తనుజ గారు రైస్ పెడుతూ హరీష్ గారిని పిలిచి, హరీష్ గారు నేను నా అందావస్గా 2 కప్స్ పెడుతున్నాను, సరిపోతుందా లేదా అని పిలుస్తుంది, చూడండి అని పిలుస్తుంది. హరీష్ గారు వచ్చి సరిపోదు తనుజ గారు, ఎందుకంటే నేను ఇంట్లో ఫుడ్ చేసుకుంటా అంటాను కదా, నాకు తెలుసు, ఇంకో 1/2 కప్ వేయండి, 2.5 కప్ వేయండి అని చెప్తారు. సో తనుజ గారు వచ్చి లేదు సరిపోతుంది హరీష్ గారు అంటారు. బట్ మళ్ళీ పెట్టడానికి రెడీ అవుతుంది. మధ్యలో పవన్ గారు వచ్చి ఇంకో 1/2 కప్ పెట్టేయండి తనుజ గారు, ఏమవుతుంది దాంట్లో పెట్టేసేయండి ఏం కాదంటే, ఓకే తనుజ వెళ్ళి ఇంకో 1/2 కప్ తీసుకొని పెట్టబోతూ ఉంటే మళ్ళీ హరీష్ గారు వచ్చి ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ కుక్కర్లో అది ఫుల్ అయిపోయి పొంగిపోతుందేమో రైస్, వద్దులే 2 కప్పులు చాలు అంటాడు. సో ఇక్కడ తనుజ గారు ఏమనుకుంటాడు, ఇక్కడ హరీష్ గారు వచ్చి మీ ఇష్టం అని కూడా అంటారు. మళ్ళీ ఆ పొంగిపోతుందేమో 2.5 కప్పు వద్దు, మీ ఇష్టం తనుజ గారు అంటారు. ఇక్కడ మా తనుజ గారు రియాక్ట్ ఏంటంటే, జస్ట్ మీ ఇష్టం అనేది మాత్రమే వింటారు, పొంగిపోయి పోతుంది అనే పాయింట్ని మైండ్కి తీసుకోకుండా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అంతా మీరే మాట్లాడతారు. ఫస్ట్ 2 కప్పులే సరిపోవంటారు, నేను వేయడానికి రెడీ అయితే మళ్ళీ 1/2 కప్పు వద్దంటారు, అంతా మీరే చెప్తున్నారు అని చెప్పి కొద్దిగా రియాక్ట్ అవుతుంది. అక్కడ ఏం జస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. హరీష్ గారు ఏమన్నారంటే, అది పొంగిపోతుందేమో అని చెప్పి వద్దు 2 కప్పులు చాలే అన్నట్టు చెప్తారు. బట్ ఈమె పొంగిపోతుంది అనే పాయింట్ని పట్టించుకోకుండా మీ ఇష్టం అనేది ఫస్ట్ వేయమని చెప్పి తర్వాత మీ ఇష్టం అనేది కొద్దిగా నచ్చలేదు, అందుకు కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కొద్దిగా డిస్కషన్ అవుతుంది. హరీష్ గారు ఏమంటారు అంటే, కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను రేపైనా తింటాను, ఇంటికాడ హెల్త్కి మంచిదే అంటారు. బట్ ఇక్కడ తనుజ గారి పాయింట్ ఏంటి అంటే, ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు, అందుకే నేను కొద్దిగా లిమిట్గా పెట్టాను, నాకు ఫుడ్ వేస్ట్ అవ్వడం అస్సలు నచ్చదు అని చెప్పి ఆమె ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. తనుజ గారు వచ్చి నేను మీరు ఇంటికాడ ఎలా ఉంటారో మాకు తెలియదు కదండి, ఇక్కడ అందరూ చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం చేయాలనుకుంటున్నారు అంటారు. అంటే ఇక్కడ హరీష్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు, ఒక పంచిలా మాట్లాడతారు. ఏంటంటే మీరు నాతో మాట్లాడితే తెలుస్తుంది తనుజ గారు, అందరితో మాట్లాడితే కాదు అని చెప్తారు. దానికి తనుజ గారు కూడా సరైన సమాధానమే ఇస్తారు. ఇక్కడ ఇండివిజువల్గా ఒకరి కోసం కాదు కదంటే నేను చేస్తుంది, మొత్తం అందరికి కలిపి చేస్తున్నాను కాబట్టి అందరితోనే మాట్లాడుతాను అంటారు. సో అదేం పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం కాదు, ఇద్దరిది ఏం తప్పు లేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, వీళ్ళు కూడా పెద్దగా ఏం పెద్ద గొడవ చేయలేదు, ఆడికి డిస్కషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గేమ్ బిగ్ బాస్ గేమ్ ఎలా డిజైన్ చేశాడంటే,
సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఓనర్స్ జస్ట్ పర్యవేక్షిస్తారు నామినేషన్స్ని. సో ఇక్కడ ఒక గేమ్ పెట్టారు, చిన్న టనల్స్ నెట్స్తో 2 టనల్స్ క్రియేట్ చేశారు. సో ఈ టెనెంట్స్లో నుంచి ఇద్దరు వచ్చి ఆ టెనెంట్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్లోకి బయటకు వచ్చేసి అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు, ఇంకొకరు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు. గెలిచిన వాళ్ళు మిగిలిన టెనెంట్స్లో ఒకరిని నామినేట్ చేసి రీజన్ చెప్పాలి. అది ఆ హ్యామర్ ఎత్తుకొని పోయి ఓనర్స్లో ఒకరికి ఇవ్వాలి. ఆ ఓనర్స్లో వాళ్ళు ఈ నామినేట్ చేసిన పర్సన్ ఆ రీజన్ వ్యాలిడ్ అయితే ఆమెను నామినేట్ చేయొచ్చు, లేదా వాళ్ళకి వ్యాలిడ్ అనిపించకపోతే ఇంకెవరినైనా నామినేట్ చేయొచ్చు. ఇది ప్రక్రియ. సో ఫస్ట్ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసింది తనుజ గారు అండ్ రీతు గారు. ఇక్కడ స్టార్ట్ అయితేనే ఇక్కడ తనుజ గారు గెలిచారు, హ్యామర్ తీసుకున్నారు. ఆమె వచ్చి సంజన గారిని నామినేట్ చేసింది. రీజన్ ఏం చెప్పింది అంటే, మార్నింగ్ గొడవ జరిగింది, మీరు ఆ చిన్న బ్యాక్ పిచ్చింగ్ అనే చిన్న ఓడ్ని కూడా తీసుకొని ఎక్కువ గొడవ చేసేసారు, పెద్దగా అరిసేసారు అందరి మీద. సో పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇదే నా రీజను అని చెప్పి ఆమె నామినేట్ చేస్తుంది. సంజన గారు కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు, దాంట్లో ఏం చేసుకోలేదు, ఓకే ఫెయిర్ ఇనఫ్ అన్నట్టుగా వదిలేసి ఓకే అయిపోయింది. ఇక్కడ ఈ టెనెంట్స్ ఏమనుకున్నారంటే, జనరల్గా ఇక్కడ ఓనర్స్లో ఈ హ్యామర్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు, ఎవరికైతే ఇవ్వలేదో డేంజర్ జోన్లోకి అవుతారు. ఇక్కడ టెనెంట్స్ తెలివిగా ప్రవర్తించాలి అనుకుంటే ఒక్కరికే టార్గెట్ చేసుకుని ఒక్కరికే ప్రతి ఒక్కరు పోయి హ్యామర్ ఇచ్చారంటే మిగిలిన 5 మంది డేంజర్ జోన్లోకి వస్తారు. బట్ అది ఇమాన్యుయల్ రాము రాథోడ్తో వీళ్ళతో డిస్కషన్ చేస్తాడు. కానీ అటు తనుజ గారు ఇక్కడ ఇంకో తెలివిగా ఆలోచించింది ఏంటి అంటే, తను ఏదైతే చెప్పిందో పాయింట్ దాన్ని సపోర్ట్ చేసి దాన్ని వ్యాలిడ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇవ్వాలనుకున్నట్టుంది. అందుకే ఆ గొడవలో మెయిన్గా మానిటర్ ఉన్న పర్సన్ పవన్ కాబట్టి అతనికి హ్యామర్ ఇచ్చింది. సో అతను కూడా సంజన గారిదే తప్పు అన్నట్టు చెప్పి సంజన గారిని నామినేట్ చేశారు. సెకండ్ పార్టిసిపేట్ చేసింది రాము గారు అండ్ సృష్టి గారు. వీళ్ళిద్దరిలో రాము గారు గెలిచారు. సృష్టి గారు కూడా రాము గారితో పోటీగానే పరిగెత్తింది లోపల టనల్లో. అక్కడ బాగా గుడ్ అనిపించింది. సో రాము గారికి హ్యామర్ తీసుకొని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. ఇక్కడ హరీష్ గారికి హ్యామర్ అందజేశారు. సో ఇక్కడ రీజన్ ఏం చెప్పారంటే, మీరు చాలా సైలెంట్గా ఉన్నారు, ఫైర్ అవ్వట్లేదు, ఎవరితో అంత మింగిల్ అవ్వట్లేదు అన్నట్టుగా రీజన్ చెప్పేసి నామినేట్ చేశారు. ఇక్కడ సుమన్ శెట్టి గారు కొద్దిగా సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇక్కడ సుమన్ శెట్టి గారు కూడా సంజన గారి మీద బాగా పొద్దున్న నుంచి అయిన గొడవలు అంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు దాన్ని బయట పెట్టినట్టున్నారు. ఈ సంజన గారు వచ్చి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అని ఒక మాట అంటేనే ఈయనకి కాలిందేమో, తెలుగులోనే చెప్పారు, నేనేం చెప్పను అని చెప్పాను అని చెప్పి అంటారు, ఒక పని చేస్తాడు. అది కూడా కొద్దిగా బాగా అనిపించింది. ఇక్కడ సుమన్ గారు డిఫెండ్ చేసుకోవడానికి ఏం చెప్పారంటే, అయింది ఇది సెకండ్ డేనే, 2 డేసే, 2 డేస్లోనే మీరు ఇంత క్లోజ్ అవ్వలేదు, అది ఇది ఫైర్ అవ్వట్లేదు అంటే నాకు ఇంకా బిగ్ బాస్ ఏం టాస్క్ ఏమి ఇవ్వలేదు, నేను ఎలా ప్రూవ్ చేసేది అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. బట్ ఇక్కడ వీళ్ళు చెప్పిన రీజన్ కూడా కరెక్టే, ఎందుకంటే సుమన్ గారు చాలా సైలెంట్గానే ఉన్నారు. బట్ టాస్క్లో వస్తే చూద్దాము అతను ఎలా పార్టిసిపేట్ చేస్తాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదే. మిగిలిన నామినేషన్స్ రేపు ఎపిసోడ్లో వస్తాయి అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.